అనన్య, సమీర ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఈలోపు ఎలాగైనా దర్శన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీడియా ముంగట నా పెళ్ళి జరుగుతుందని చెప్పేసి పక్కాగా ప్లాన్ చేస్తుంది. శరణి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పోలీసులను తీసుకొని ఇంటికి వస్తుంది సౌమ్య. ఆ సమయానికి ఆనంద భైరవి, ఏమైందమ్మా, పోలీసులను తీసుకొని ఎందుకు వచ్చావని అడుగుతుంది. నాకు న్యాయం కావాలి అని సమీర అంటుంది. నీకు న్యాయమా? ఎవరిక్కడ అన్యాయం చేశారు అని ఈ విధంగా ఆనంద అడుగుతుంది. ఎవరైతే నేనెందుకు వస్తానండి, మీ అబ్బాయే నా జీవితాన్ని అన్యాయం చేశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అని ఆనంద అంటుంది. ఏం మాట్లాడడానికి ఏముందండి, నమ్మి అతనితో నేను ట్రిప్ చేశాను, కానీ అతను మాత్రం నా జీవితానికి అర్థం లేకుండా నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు మీ అబ్బాయి. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడం ఏంటి? అప్పుడు వెంటనే శరణ్య, సౌమ్య నీకు ఫోన్లో చెప్పాను కదా, కనీసం నాకు టైం కూడా ఇవ్వవా? ఇలా ఇస్తూ ఉంటానండి, కానీ నా జీవితానికి అర్థం లేకుండా పోతుందేమో అని భయంగా ఉంది. డబ్బున్న వాళ్ళు, మీరు తిమ్మిని బమ్మి చేసే రకాలు కదా, అలాంటప్పుడు నేను ఎలా నమ్ముతానండి? అందుకనే నా జీవితానికి ఓ అర్థం కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళని తీసుకొని వచ్చాను. నా జీవితానికి అర్థం లేనప్పుడు నేను బ్రతికి ఏం లాభం అండి అని సౌమ్య అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ మాట అర్థమవుతుందా అని దర్శన్ అంటాడు. మాట్లాడుతున్నానని అర్థమవుతుందని చెప్పేసి అడుగుతున్నారే, నా చేయి పట్టుకొని నన్ను బలాత్కారం చేసినప్పుడు అర్థాలు గుర్తు రాలేదు సార్ అని చెప్పేసి సౌమ్య అడుగుతుంది. నీ జీవితాన్ని నేను పాడు చేశానా? పిచ్చి గని పట్టిందా అని దర్శన్ అంటాడు. పిచ్చి పట్టిందా అని చెప్పేసి అంటున్నారు సార్. నా జీవితాన్ని సర్వనాశనం చేసి ఈరోజు నేను ఇలా ఉండడం కారణం మీరే కదా సార్. ఒక కంపెనీలో చేరాను బాస్, ఇక డిగ్నిఫై మెయింటైన్ ఉంటుంది కదా అని నమ్మి మీతో వచ్చాను, కానీ మీరు ఆ మత్తులో ఉండి నా చేయి పట్టి లాగి నా మీద బలాత్కారం చేశారు. అప్పుడు ఈ సమాధానం రాలేదేంటి సార్? తప్పుగా మాట్లాడుతున్నావు సౌమ్య, నేను బలాత్కారం చేయలేదు, నీ చేయి కూడా పట్టుకోలేదు. అయినా నువ్వు వేరే రూమ్లో ఉండాల్సింది నా రూమ్లోకి ఎలా వచ్చావు? అప్పుడు కాస్త భయం అవుతుందని మీ దగ్గరికి వచ్చాను, కానీ మీరు మాత్రం మత్తులో ఉన్నారు, నా చేయి పట్టుకొని లాగారు. అప్పుడు నేను ఎంతగా అరిచినా కూడా నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు నేను సమాధానం ఎవరికి చెప్పాలి సార్? లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అసలు అక్కడ ఏం జరగలేదు. ఒక ఆడపిల్ల ఇలా పరువు తీసుకునేలా తన జీవితం మీద మచ్చపడేలా ఎవరైనా చేస్తారా సార్? మీరు గొప్పోళ్ళు, ఏవైనా చెప్తారు, మేము లేని వాళ్ళ సార్, బ్రతుకు తెరువు కోసం వస్తున్నాం, అలానే నా మీద నింద వేయాలని ఎలా అనుకుంటున్నావు సౌమ్య? నువ్వు చాలా పొరపాటుగా ఆలోచించావు. ఇదంతా ఆర్గ్యుమెంట్స్ అనవసరం సార్. తను కంప్లైంట్ ఇచ్చింది, రూల్ ప్రకారం మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాలి. లేదు ఎస్ఐ గారు, తను అబద్ధం చెప్తుంది, కనీసం అర్థం చేసుకోండి అని విధంగా ఆనంద అంటుంది. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది మేడం? నా జీవితానికి ఏ ఆధారం లేకుండా తను సర్వనాశనం చేసిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఇవ్వకుంటే ఏం చేయాలి? అదే మీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇలాగే వదిలేస్తారా అని సౌమ్య అడుగుతుంది. మేడం, మీరేదైనా మాట్లాడాలనుకుంటే కోర్టులో వచ్చి మాట్లాడుకోండి. అదేంటి, నేను మాట్లాడుతున్నాను కదా, నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నాను, నేను సౌమ్యను ముట్టుకోలేదు, ఏం చేయలేదు. సార్, మీదైనా మాట్లాడాలనుకునే కోర్టు అని చెప్పాను కదా, టైం వేస్ట్ చేయకండి సార్ అనే విధంగా దర్శన్ని చేపట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు. కానీ సౌమ్య మాత్రం నవ్వుతూ, ఈ రోజుతో చెక్ పెట్టాను అనే విధంగా మురిసిపోతుంటుంది. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఆనంద భైరవి ఇక శరణ్య ఏడుస్తూ ఉంటారు. అలా అందరూ బాధపడుతుండగా ఈలోపు పోలీసులు కస్టడీలో తీసుకుంటారు. వెంటనే కంప్లైంట్ ఇస్తుంది. ఆ తర్వాత ఆనంద భైరవి, ఇదంతా ఏంటి, ఇలా జరగడం ఏంటో అర్థం కావట్లేదు అని అంటుండగా ఇక మరోవైపు ఈ విషయం తెలుసుకోవాలత్తయ్య, ఇక ఈయన జైల్లో ఉండడం కారణం ఆయన ప్రామిస్ చేశాడంటే ఇది కావాలని ఎవరో కుట్ర పన్నినట్టుగా అనిపిస్తుంది అని విధంగా అనుకుంటాడు. ఇక మరోవైపు ఇవన్నీ తట్టుకోలేక లీలావతికి మళ్ళీ గుండెలో నొప్పొస్తుంది. మన కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు ఆనంద. మొన్నటిదాకా దామిని అయిపోయిన తర్వాత ఈరోజు దర్శన్, ఇదంతా ఎవరు ఉండి చేయిస్తున్నారో అర్థం కావట్లేదు. అదే అర్థం కావట్లేదు. అత్తయ్య, మీరు ఇలా చూస్తూ ఉంటే ఇక హాస్పిటల్కి వెళ్దాం. వద్దులే అమ్మ, నువ్వే బాధలో ఉన్నావు,
దర్శన్ జైల్లోకి వెళ్ళాడని బాధపడుతున్నావు. నేను వెళ్ళొస్తలే. వద్దత్తయ్యా, ఎలాగైనా సరే ఈయనను బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఏ నిజమైనా సరే నేను వదిలిపెట్టను అని ఈ విధంగా ఇక వెంటనే లీలావతిని హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఆ సమయంలో ఈరోజు వేసిన ప్లాను మమ్ముల్ని చంపి మీరు బొంద పెట్టినాను అనుకుంటున్నారు కదా, దెబ్బ కొట్టాను. ఆనంద భైరవి పరువు పోయినట్టే. దర్శన్ జైల్లో. ఆఖరికి నా కాళ్ళ బేరం వస్తుంది ఆ శరణ్య. అప్పుడు విడిపియమని అడుగుతుంది. అప్పుడు నేనేమంటాను? నీ మొగుడిని విడిపిస్తాను, నా మెడలో తాళి కట్టమని అంటాను అని విధంగా ఊహల్లోకి వెళ్తుంది. ఇక వెంటనే అక్కడికి శరణ్య వస్తుంది. సమీరా, ప్లీజ్ సమీరా, నా భర్తను ఎలాగైనా వదిలేలా చెయ్యి. కంప్లీట్ రిటర్న్ తీసుకో. లేదు, ఖచ్చితంగా నేను తీసుకోను. అయినా నా జీవితానికి ఒక ఆధారం చూపించండి. ఎలా ఎలా అని ఈ విధంగా సౌమ్య అంటుంది. ప్లీజ్ దయచేసి నీకెంత డబ్బైనా సరే ఇస్తాను. నా భర్త అలాంటి తప్పు చేయడు. డబ్బు కోసం ఆశపడి ఇప్పుడు నేను కంప్లీట్ ఇచ్చాను అనుకుంటున్నావా? లేదు. ఈరోజు నువ్వు డబ్బిస్తే రేపు నన్ను పెళ్లి చేసుకునేవారు ఎవరున్నారు? అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏ నిర్ణయమైనా సరే నేను దాన్ని ఏకీభవిస్తాను. కానీ నా భర్తను విడిపించేలా చెయ్యి. నీ భర్తను విడిపిస్తాను మేడం, కానీ నాకు చిన్న మాట ఇవ్వండి. ఏంటి? ఏం లేదు, అతని చేత్తోని నాకు 3 ముళ్ళు వేయించండి అనేసరికి వెంటనే శరణ్య షాక్ అయిపోతుంది. చెంప పగల కొడుతుంది. ఇక ఈలోపు వెంటనే ఏంటి మేడం కొట్టేయి. ఇప్పుడు ఏకంగా నీ భర్తను అడగసరికి అనిపిస్తే నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అలాంటప్పుడు నేనెంత ఇక మీడియాలను పిలిచి అందరి ముంగట మాట్లాడే విధానం చెయ్యక ఆలోచించాను. మీ ఇష్టం. నీ భర్త కావాలో లేకపోతే నా మెడలో 3 ముళ్ళు వేసే ఆధారం కావాలనో అర్థం చేసుకోండి అని విధంగా సౌమ్య అంటూ ఉంటుంది. నా కుటుంబం పరువు పోకుండా ఉండాలంటే ఇక దర్శన్ సౌమ్య మెడలో తాళి కట్టక తప్పదు. సరే సౌమ్య, నువ్వు అన్నట్టే నేను దర్శన్ చేత 3 ముళ్ళు వేయిస్తానన్నట్టు కలగంటూ ఉంటుంది ఇక్కడ సౌమ్య. ఇక వెంటనే ఉలిక్కి పడుతుంది. మరోవైపు అక్కడ ఎవరు ఉండరు. ఇదే కదా జరగబోయేది. కలలో కూడా ఎంత సంతోషంగా ఉంది. దర్శన్తో పెళ్ళి అంటే ఆ తర్వాత ఆ ఇంట్లో అడుగు పెడతాను. ఇంటింటి వాళ్ళందరినీ ఒక్కొక్కటి బయటికి పంపిస్తూ ఉంటాను. మెయిన్గా నా టార్గెట్ శరణ్య. దాన్ని మెడలు పట్టుకొని నా చేతులతో గెంటేస్తాను. ఇక మరోవైపు హాస్పిటల్కి లీలావతిని తీసుకొని వెళ్తుంది. అక్కడ అనుకున్నట్టు మళ్ళీ రిపోర్ట్లో మేబీ ఆ గోడ మీద సమీరాను ప్లస్ పక్కన ఈ సౌమ్య ఫేస్ రీడింగ్ ఉంటుంది. ఇక అలా ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటుంది. అదే హాస్పిటల్లో వెంటనే సమీరా అన్నయ్య ప్రకాష్ ఉంటాడు. ఆ ప్రకాష్ దగ్గరికి ఇక సౌమ్య వస్తుంది. సౌమ్యను గమనిస్తుంది. ఇదేంటి ఈ సౌమ్య హాస్పిటల్కి వస్తుంది అంటే ఎవరున్నారు అని. అత్తయ్య మీరు ఇక్కడ కూర్చోండి, నేను మళ్ళీ వస్తాను. సరే అమ్మ అని చెప్పేసి సౌమ్య వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇక వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతుండగా వీడు ప్రకాష్ కదా ఆ రోజు, అంటే వీడికి దానికి సంబంధం. అదే సమయానికి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మా అన్నయ్యను బ్రతికించండి అని అంటుండగా సరే అని చెప్పేసి లోపల కూర్చుంటుంది. డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, తను ఆ పేషెంట్కి ఏమవుతుంది? తను చెల్లెలమ్మా అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే రూపం మార్చుకొని వచ్చింది ఇక సమీర రూపంలో ఉన్న సౌమ్యనా అని చెప్పేసి ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది. వెంటనే విషయం చెప్తుంది. ఆనంద భైరవి హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. హాస్పిటల్లో ఆనంద భైరవి ఫ్రెండ్ ఉంటుంది డాక్టర్. ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంది. వెంటనే వీడియో క్లిప్ కూడా చూసి ఆనందకు పంపిస్తుంది. ఆ తర్వాత ఇక ఏం చేయబోతుంది ఆ సౌమ్యన్ అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి.